Good evening friends, this is Shekhar from Hyderabad Technical Analyst. Welcome to my YouTube channel NK's Trading Tricks. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో మీకు నచ్చినట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది రెడ్ కలర్లో. ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. ఫ్యూచర్లో ఏ వీడియో కూడా మీరు నాది మిస్ అవ్వరు. సో ఈరోజు మనం చర్చించుకుంటున్నాము, ఈ స్టాక్ను కొనలేకపోతే 5 to 10% మిస్ అయినట్టే అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఎందుకనంటే ఈ స్టాక్లో మనకి మంచి బ్రేక్అవుట్ అనేది జరిగిందన్నమాట. సో దట్ ఈ బ్రేక్అవుట్ని ప్లస్ ఆ ర్యాలీని మనం ఉండాలి అంటే ఖచ్చితంగా దాన్ని బై చేయాల్సి వస్తుంది. అలాగే ఎట్ ది సేమ్ టైం మనం ఎప్పుడూ కూడా ఏది బై చేయాలనుకున్నా కూడా లేదా సెల్ చేయాలనుకున్నా కూడా స్టాప్ లాస్తో పాటు మనము ఆ ట్రావెల్ని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సో చాలామంది ఇప్పటికీ కూడా నేను మళ్ళా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కొనేస్తున్నారు, తర్వాత అది కిందకు వచ్చేస్తే ఏం చేయాలని చెప్పి బాధపడుతున్నారు అన్నమాట. సో వాళ్ళందరికీ నేను ఒకటే విన్నపం చేస్తున్నాను, మీరు అసలు ట్రేడింగ్ ఎలా చేయాలి, ఎలా మనీ మేనేజ్మెంట్తో, అలాగే కొన్ని మనకి తెలుగు వీడియోలు చాలా మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి ఇక్కడ ఒక చేయటం జరిగింది ఒక వీడియో. అట్లాగే పాత వీడియోలు చూస్తే మనసులో మాట తెలుగు వాళ్ళ కోసం అని చెప్పి కొన్ని వీడియోలు ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ వీడియోస్ అన్ని తెలుగులో, అలాగే ఇంకా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుంటానికి వీక్లీ బేరిష్ స్టాక్స్, అట్లాగే వాల్యూమ్ అండ్ ప్రైస్తో పాటు ఎలా చేయాలి, అట్లాగే సక్సెస్ స్టోరీసు, అలాగే స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకా చాలా తెలుగు వీడియోస్ చాలా చేయడం జరిగిందన్నమాట. స్టాక్స్ వాలటాలిటీ ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా సరే మీకు కొత్త వీడియో ఏదైనా కావాలనుకుంటే సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి ఎన్కేస్ ట్రేడింగ్ ట్రిక్స్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. దాంట్లోంచి ఒక వీడియోస్ బటన్లోకి వెళ్ళి వీడియోస్ క్లిక్ చేస్తే ఇక్కడ నేను చేసే తెలుగు ప్రతి వీడియో మీకు ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. సో 1-2 సార్లు వీడియోలు చూడండి, అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి. సో సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో ఈరోజు మనం చర్చించుకున్నాము 5 to 10% రిటర్న్ ఇచ్చే స్టాక్ పేరేంటో తెలుసుకుంటున్నాము. అది వచ్చేసి క్యూమెన్స్ ఇండియా అన్నమాట. సో క్యూమెన్స్ ఇండియాలో నా ప్రైస్ యాక్షన్ టెక్నికల్ ట్రెండ్ లైన్స్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ క్యూమెన్స్ ఇండియా ఇది పొజిషనల్ వ్యూ వచ్చేసి ఇఫ్ సస్టైన్ అబౌవ్ 1 వీక్ 540 and 560 లెవెల్, 540 and 560 లెవెల్ ఎప్పుడైతే 1 వీక్ సస్టైన్ అవుతుందో ఆ పై లెవెల్లో ఇట్స్ బుల్లిష్ మాట. ఇట్ విల్ రైజ్ అప్ టు 660 లెవెల్ వరకు రైజ్ అవ్వడానికి ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ బై చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుంటే, ఇక్కడ వచ్చేసి మంచి బ్రేక్అవుట్ లెవెల్ అనేది మార్కెట్లో జరిగిందన్నమాట. సో ఈ బ్రేక్అవుట్ లెవెల్లో ఈ రోజు యొక్క హై వచ్చేసి 582 ఉంది. సో మనం బై చేయాల్సింది ఏంటంటే, రేపు మార్కెట్లు 582 పైన మార్కెట్లు ఓపెన్ అయితే మనం డెఫినెట్గా దీంట్లో బై చేసి ఇక్కడ బాక్స్లో చెప్పడం జరిగింది చూడండి, బెస్ట్ బ్రేక్అవుట్ హ్యాపెన్ ఎట్ 580 లెవెల్ ఇఫ్ ఓపెన్ అబౌవ్ ఎనీ టైం అంటే టుమారో అని కాదు, ఏ రోజైనా సరే ఓపెన్ అబోవ్ అవ్వాలి. 582 అబోవ్ కనుక ఓపెన్ అయితే దెన్ బై అండ్ స్టాప్ లాస్ 560, ఒక 20 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని 5 to 10% రైజ్ కోసం వెయిట్ చేయొచ్చు. డెఫినెట్గా ఇది 5% to 10% రిటర్న్ డెఫినెట్గా ఇస్తుంది. ఎప్పుడైతే 582 అబోవ్ మార్కెట్ ఓపెన్ అయిన రోజు మీరు బై చేయాలన్నమాట. అట్లాగే 560ని మీరు స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలి. డెఫినెట్గా ఇది మనకి ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఈరోజు మనం నిఫ్టీ వ్యూ గురించి కూడా తెలుసుకుంటే, నిఫ్టీ వ్యూలో మనకి ఓవరాల్గా ఏంటంటే, నేను పీరియడ్ ఇక్కడ 1 అవర్ పీరియడ్ 1 మంత్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నప్పుడు నాకు ఇక్కడ కనపడింది ఏంటంటే, ఇఫ్ మార్కెట్ వాంట్స్ టు గో రియల్లీ అప్ సైడ్, అంటే మార్కెట్ నిజంగా పైకి వెళ్ళాలని చెప్పి అనుకుంటే మాత్రం ఇట్ మే కరెక్ట్ టిల్ 11,300. ఎందుకంటే ఇది బాగా 11,300 లెవెల్స్ ట్రెండ్ లైన్స్ ప్రకారము, అట్లాగే ఒక సపోర్ట్ లెవెల్ చూసుకుంటే దాని ప్రకారం కూడా 11,300 అనేది లెవెల్ క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఇది మార్కెట్లు కంటిన్యూస్గా ఇంకా ర్యాలీ చేయాలి అంటే ఒకసారి కరెక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కరెక్షన్ మనకి 11,300 వరకు వస్తుంది అన్నమాట. సో 11,300 వరకు వచ్చిన తర్వాత మనం వేరొక వీడియో చేసుకుందాము.
అప్పుడు అక్కడ సస్టైన్ అవుతుందా ఇంకా కిందకు వస్తుందా అనేది మనము 11,300 వచ్చిన తర్వాత మనం వేరే ఒక వీడియోలో చర్చించుకుందాము. అట్లాగే ఇప్పుడు మనకు వచ్చేసి 11,500 అండ్ 11,590 ఈజ్ ద వెరీ హర్డిల్ లెవెల్ కింద కనిపిస్తుంది. సో ఈ 2 లెవెల్స్ దాటాలంటే మార్కెట్లో రేపు ఏదైనా కొత్తగా న్యూస్ వచ్చినా లేకపోతే ఏదైనా వాల్యూమ్తో మార్కెట్ పైకి వెళ్ళాలే కానీ అదర్వైజ్ ఈ 2 రెసిస్టెన్స్ లెవెల్స్ కింద మార్కెట్ డెఫినెట్గా కరెక్ట్ అవడానికే ఛాన్స్ ఉందన్నమాట. సో ఒకసారి మనం ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూస్తే మనకి పుట్స్లో వచ్చేసి అవుట్ ఆఫ్ ది మనీలో 25,24,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది 11,400 అనేది సపోర్ట్ లెవెల్. అలాగే కాల్స్లో అవుట్ ఆఫ్ ది మనీలో 15,82,000 ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ కాబట్టి 11,600 లెవెల్ మనకి ఈ వీక్లీ ఎక్స్పైరీకి 11,600 రెసిస్టెన్స్ లెవెల్, అలాగే 11,400 సపోర్ట్ లెవెల్ కింద కనిపిస్తుంది యాజ్ పర్ ఆప్షన్ చైన్ అన్నమాట. కానీ మన క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇక్కడ 11,500 చాలా హర్డిల్ లెవెల్గా కనిపిస్తుంది, అట్లాగే 590 కూడా. సో మీరు ట్రేడింగ్ డెసిషన్ తీసుకునే ముందు ఈ లెవెల్స్ని మీరు అబ్జర్వ్ చేసుకుని మీ ట్రేడింగ్ని సేఫ్గా పెట్టుకుంటారని చెప్పి ఈ వ్యూ ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. రేపు ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.